ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మీకు న్యూ మోడల్ టైల్స్ వేసి చూపిస్తాను మీ ఏ విధంగా ఉంటుంది టైల్స్ ఏ విధంగా వేయాలనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా మంది టైల్స్ లో చిన్నయో ఏదో ఒకటి వేసుకుందాం అనుకుంటారు, డిజైన్ ఎక్కువ చూస్తారు. వీలైనంత వరకు నాకు తెలిసిన వరకు వర్క్ పర్ఫెక్ట్గా నీట్గా అందంగా ఉండాలంటే ప్లేన్ అయితేనే చాలా బాగుంటుందండి. ప్లేన్లో కూడా ఇప్పుడు చాలా డిజిటల్ టైల్స్ అయితే వచ్చాయి. ఇగో ఈ మాదిరిగా ఈ 2x4లు అనమాట. ఇగో చూడండి ఎంత బాగున్నాయంటే మీకు అసలు మామూలుగా ఉండదన్నమాట. మీ అందమైన ఇంటికి మీరు డ్రీమ్ హౌస్ ఏ విధంగా అయితే కట్టుకుంటారో ఆ విధంగా అయితే ఇగో 2x4లో ఈ మాదిరిగా టైల్స్ అయితే ఇవి వేయించండి మీ బాత్రూమ్కి. ఇగో చూడండి ఏ విధంగా ఉన్నాయి మోడల్లో. అసలు మామూలుగా వేరే ప్రపంచంలో పోయినట్టు ఉంటుంది అనమాట. ఆ మాదిరిగా అయితే ఉంటుంది అనమాట. ఇక చూడండి ఎలా ఉన్నాయో. ఒక్కొక్క బాత్రూమ్కి ఒక్కొక్క కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి కంపల్సరీ. ఇగోండి చూడండి ఎక్కడ కార్నర్ కానీ ఎక్కడైనా సరే గ్యాప్ లేకుండా వేయించండి. ఎందుకంటే టైల్స్ కల్లా గ్యాప్లో చాలామంది బెండ్ ఉంటాయి. ఇవి బెండ్ ఉండటం వల్ల గ్యాప్లు ఎక్కువ పెడతారు. దీంట్లో కంపెనీ బ్రాండెడ్ తీసుకోండి, గజారా కంపెనీ అలాంటివి తీసుకుంటే మీకు బెండ్లు చాలా తక్కువ అయితే వస్తాయి. ఎలివేషన్కి వచ్చేసి ఇగో ఈ మాదిరిగా తీసుకోండి. ఇలా బ్రికెట్స్ టైప్లో రావాలన్నమాట ఎప్పుడైనా సరే. ఎలివేషన్కి ప్లేన్ అనేది ఎలివేషన్కి అంటే మన దర్వాజా పక్కన వేసే ఎలివేషన్కి ఎప్పుడైనా ప్లేన్ అనేది ఉండొద్దు అనమాట. అలాగనే మరీ రఫ్గా ఉండొద్దు. ఇగో ఇలా ఉండాలి బ్రికెట్స్ టైప్లో. మనకి డస్ట్ పడ్డా సరే క్లీన్ చేసుకునేటకి చాలా స్మూత్గా ఉండాలన్నమాట. ఇగో ఈ మాదిరిగా చూడండి ఎంత స్మూత్గా ఉందంటే ఈ డిజైన్ కూడా చాలా మైండ్ బ్లోయింగ్ అనమాట. ఫస్ట్ నేను చూడంలోనే నాకు ఇది నచ్చింది. ఇంటికి వాళ్ళకి కూడా సేమ్ యాస్టిల్ చూస్తే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఇదే బాగుందని సెలెక్ట్ చేశారు. ఇది చాలా మందికి అయితే నచ్చింది. ఈ డిజైన్ చాలా మంచిగా అనిపించింది నాకు కూడా. ఈ డిజైన్ చాలా లుక్ ఉందనమాట. నేను వేస్తే అంత లుక్ వస్తుందో రాదనుకో, కానీ నేను అనుకున్న దానికంటే 10 times అబ్బా మామూలుగా లేదు. వాస్తు వాడి తస్తదియ్యా కామెంట్లో మీరే చెప్పండి. ఇగో చూడండి ఏ విధంగా ఉందో. అలాగే ఇక బాత్రూమ్కి బ్లూ కలర్ అను వైట్ కలర్ కాంబినేషన్లో వేసామన్నమాట. ఇగో చూడండి ఈ మాదిరిగా అయితే. ఇగో కార్నర్ చూడండి ఎలా టచ్ అయిందనమాట. మీకు బ్లూ అను అలాగే వైట్ అనమాట. ఇగో ఈ మాదిరిగా చూడండి పర్ఫెక్ట్గా. జాయింట్లు కూడా మీరు గమనించినట్టయితే చూడండి ఎక్కడైనా సరే మీకు చిన్న గ్యాప్ కూడా లేకుండా అయితే పర్ఫెక్ట్గా వేసాం. కింద చూడండి గమనించారా అపాక్సీ పెట్టామన్నమాట. ఎందుకంటే స్లాబ్ మీద కంపల్సరీ అపాక్సీ పెట్టించుకోండి. ఎందుకంటే వాటర్ లీక్ అవుతుంది. మీకు ఫ్యూచర్ అనేది లైఫ్ టైం ఎక్కువ ఉండాలంటే టైల్స్కి ఇగో ఈ మాదిరిగా అయితే కంపల్సరీ అపాక్సీ పెట్టించండి. డబ్బులు ఎక్కువ అవుతున్నాయనో లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే పెట్టకపోయినా ఏం కాదని కొంతమంది మేస్త్రులు అయితే చెప్తూ ఉంటారు. అట్లా మీరు అయితే దయచేసి చేయొద్దు. ఎందుకంటే తర్వాత తెలుస్తుంది మీకు ప్రాబ్లం అనేది. అపాక్సీ పెడితే ఒక 2000 ఎక్స్ట్రా అవుతుందేమో, కానీ అపాక్సీ పెట్టకపోవడం వల్ల కింద మొత్తం స్లాబ్ అంతా దెబ్బతిని వాటర్ లీక్ అయినా ఏదైనా ప్రాబ్లం అయినా సరే స్లాబ్ అంతా పాడైపోద్దండి. ఫ్యూచర్లో మా కంటి గోడల ఏమన్నా నుంచి చెమ్మ డైరెక్టర్గా వచ్చేసి గోడలోంచి ఇలా ప్రాబ్లం అయితే వస్తుంది. అందుకని వీలైనంత వరకు అపాక్సీ అయితే కంపల్సరీ పెట్టించుకోండి బాత్రూమ్లకి. ఇవ్వండి ఈ మాదిరిగా డిజైన్లు కూడా మీరు చూడండి. ప్రతి దానికి మన ఛానల్లో మీకు కంపల్సరీ వస్తుంది. ఇగో ఈ మాదిరిగా కంపల్సరీ అపాక్సీ పెట్టించండి ప్రతి బాత్రూమ్కి. ఇప్పుడు దాకా ఎన్నైతే చూపించానో ప్రతి దానికి మీకు అపాక్సీ అయితే పెట్టుంది. ఇగో డిజైన్స్ కూడా మీకు వేరియేషన్ ఇప్పుడు మొత్తం 4 బాత్రూమ్లు చూపించాను. 4 బాత్రూమ్లు కూడా చాలా వేరియేషన్ ఉంటాయి అనమాట. మీకు వేరే వేరే మోడల్స్ వేయించుకోండి. ఇది వీలైనంత వరకు ప్లేనే ట్రై చేయండి అనమాట. ఎందుకంటే డిజైన్కి క్లీన్ చేయడం చాలా కష్టం. ఇగోండి మన కిచెన్ చూడండి ఏ విధంగా ఉందో. మనం తయారు చేసింది ఆర్టిఫిషియల్ స్టోన్ అనమాట. మొత్తం ఫ్రేమింగ్ అనమాట. చూడండి ఏ విధంగా ఉందో. మన ఛానల్ ఇంతవరకు మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కొట్టి గట్టిగా కొట్టండి. ఇక అలాగే మీకు ఈరోజు వచ్చేసి మన కిచెన్తో పాటు మీకు ఆ విధంగా పక్కనే ఉన్న మీకు దేవుడు గది కూడా నేను చూపిస్తాను. దేవుడు గది అంటే అందరు తగులుకొని భారీ ఎత్తున డిజైన్ అయితే చేపిస్తున్నారు. ఈ మాదిరి కిచెన్కి ఎలాగే ప్లేన్కి చేపించారో ఇటు పక్క దేవుడు రూమ్ కూడా అదే మాదిరిగా చేపించారనమాట. మొత్తం దర్వాజా సెట్టింగ్ మొత్తం మనమే తయారు చేసాము. ఇటువంటి చూడండి లోన ఏ విధంగా ఉందో మొత్తం టోటల్గా వాసి పడితే ఇలా ప్లేన్గా వేసి ఈ మాదిరిగా అయితే మీరు గోల్డ్ పట్టీలు అయితే పెట్టించండి. మంచి లుక్ అయితే వస్తుంది. బొమ్మలు వేయాలి, శివలింగాలు వేయాలని అలాంటి బొమ్మలు కానీ విఘ్నేశ్వర బొమ్మలు కానీ అలాంటి బొమ్మలు చాలా వరకు రేయర్ అనమాట. ఇలా ప్లేన్ డిజిటల్ వర్క్ అంటారు. ఇది చాలా బాగుంటుందండి. అలా బొమ్మల కంటే మీకు ఈ మాదిరిగా అయితే ఈ హోములు కానీ అన్నిటికంటే ఎట్టగా పటాలు పెడతాం కాబట్టి ఈ మాదిరిగా ప్లేన్లో ట్రై చేయండి. చాలా శాంతియుతంగా
ఎంతో సింప్లిసిటీగా ఉంటుంది. అలాగే మీకు మంచి లుక్ కూడా మీ అందమైన ఇంటికి అయితే ఈ మాదిరిగా ప్లేన్ వేసి గోల్డ్ పట్టీలు వేస్తే మంచి లుక్ వస్తుంది. మీకు ఒక ఫీల్ అనేది వస్తుంది అనమాట పూజ రూమ్లో కూర్చుంటే. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.